హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, సాధక మిత్రులారా, ఈ విశ్వావస సంవత్సర మకర సంక్రాంతి సందర్భంగా సాధక మిత్రులందరికీ, ఆధ్యాత్మికులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మనకి మహాభారతంలో ఒక ఘట్టం ఈరోజు చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏంటంటే భీష్మ పితామహులు సరస్సయ్యపై ఉన్న తర్వాత ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు తన దేహాన్ని నిలుపుకుంటారు. సరస్సయ్య మీద ఉన్న ఆయన ఎప్పుడూ కూడా ఆ బాణాల యొక్క బాధని ఆయన మొహం మీద ఎప్పుడు కనిపించడం లేదు. శరీరాన్ని వదిలేసేట ముందు శ్రీకృష్ణుడు, పాండవులు మొదలైన వాళ్ళందరూ వచ్చి ఈ ఆశ్రమంతో సహా ఆయన చుట్టూ వచ్చి ఆయనకి మహాప్రస్థానానికి, మహానిర్వాణానికి వెళ్ళమని చెప్పి అనుమతిస్తాడు కృష్ణుడు. ఆ సమయంలో భీష్ముడు మొహం కొంచెం బాధగా కనిపిస్తుంది. ఏమిటి కారణం అని చెప్పి శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే, నేను నా తండ్రికి ఇచ్చిన మాట కోసం హస్తినాపుర సింహాసనాన్ని రక్షించే యోధుడిగానే నా జీవితం గడిచిపోయింది. వేదోక్తమైనటువంటి పితృకర్మలకు సంబంధించినటువంటి నా కార్యాలని ఎవరు నిర్వర్తిస్తారు కృష్ణ అని అడుగుతారు. అంటే దానికి కృష్ణుడు ఏమంటాడంటే, ఈ మకర సంక్రమణ రోజు ఎవరైతే నల్లని నువ్వులతో ఆర్ఘ్యం ఇస్తారో, అలాగే ఈరోజు ఎవరు మిమ్మల్ని తలుచుకుంటారో దానికి సంబంధించిన పుణ్యము, ఆ కావలసినటువంటి పితృ సంబంధమైనటువంటి కార్యాలకు కావలసినటువంటి విధి అంతా కూడా మీకు అందుతుందని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి చెప్తాడు. ఆ సమయంలో మొత్తం ఈ రోజు ఈ ప్రత్యేకత. అందుకోసమే ఆయన దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు 50 రోజులు సరస్సైపోయి ఉన్న తర్వాత ఆ శరీరంలోని రక్తం అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ధర్మబోధ చేస్తారు ధర్మరాజు. దీనిలో మహాభారతంలో భగవద్గీతతో పాటు భగవద్గీత నారాయణుడు నరుడికి వినిపిస్తాడు. ఇక్కడ మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు ఈ ధర్మగీతని ధర్మరాజుకు వినిపిస్తాడు. ఈరోజు మనం ఈ ఉత్తరాయణ శుభ సమయంలో దీన్ని ఒకసారి గుర్తు చేసుకుని, మనం కనుక నల్లని నువ్వులతో ఆ తిలోదకాలు సమర్పించినట్లయితే అది భీష్మాచార్యుడికి కాకుండా అనేక మంది పితృదేవతలు వీళ్ళందరికీ కూడా చేరినట్టు అవుతుంది. హరి ఓం తత్సత్.